Hey guys, welcome to our channel Navya's Galaxy. Welcome to one more vlog. Today's వీడియోలో నా బర్త్డేకి ముందు రోజు మిడ్ నైట్ సెలబ్రేషన్స్ ఎలా జరుపుకున్నాను ఏంటి అనేది ఈ వీడియోలో అయితే కవర్ చేస్తున్నాను. అండ్ ఈ వీడియో మొత్తం చూసేదానికంటే ముందు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ కన్సిడర్ అవర్ ఛానల్ టు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ మోర్ అప్డేట్స్. అండ్ నా టీషర్ట్ మీరు గమనించారో లేదో, నేను బ్లెస్డ్ అనే టీషర్ట్ వేసుకున్నాను. ఎందుకంటే ఈ బర్త్డే రియల్లీ నాకు బ్లెస్డ్ బర్త్డే అండి. నా లిటిల్ ప్రిన్సెస్ నాతో ఉంది కదా, అందుకని ఫస్ట్ అయితే మనం లంబోర్డ్ వెళ్ళాము. ఈ ప్లేస్ నిజంగా నాకు చాలా బాగా నచ్చింది. ఆ చుట్టూ ఉన్న ఇల్లులు అనమాట, మధ్యలో రోడ్ అయితే లిటరల్లీ మెలకలుగా ఉండే అనమాట. ఇక్కడ డ్రైవ్ కూడా చాలా ఫన్ ఉంటుంది అని చెప్పేసి డ్రైవ్ అయితే మేము వెళ్ళాము. అప్ వెళ్ళడానికి లేదు, డౌన్ నుంచి అయితే మనం రావచ్చు అనమాట. అందుకని చెప్పేసి మేము డ్రైవ్కి అయితే వెళ్ళాము. లాంబర్డ్ ప్లేస్ చూసుకొని అక్కడ డ్రైవ్ ఎంజాయ్ చేసిన తర్వాత కార్ అక్కడే పార్క్ చేసి మేమైతే ఇంకొక ప్లేస్కి వెళ్ళిపోయామన్నమాట. ఈ ప్లేసే గిరాదెల్లి స్క్వేర్ అండ్ ఇది డ్రైవర్లెస్ కార్ అండి. ఈ డ్రైవర్లెస్ కార్ని చూసిన తర్వాత నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది, ఇది కూడా చూశాను అని. అండ్ ఈ గిరాదెల్లి అనేది చాక్లెట్స్కి ఫేమస్ అనమాట. సో ఇంత ఫేమస్ ఉన్నటువంటి ప్లేస్ మనం విజిట్ చేసి అక్కడ చాక్లెట్స్ కొనుక్కోకపోతే ఎలా చెప్పండి. అది కూడా నాకు బర్త్డే కదా, సో నా బర్త్డేకి మా వారు మంచిగా ఒక ఫేమస్ ఫ్యాక్టరీలో నాకైతే చాక్లెట్ కొనిచ్చాడు. ఆ చాక్లెట్ కూడా లిటరలీ టేస్ట్ చాలా బాగుంది. నార్మల్గా నాకు చాక్లెట్స్, కేక్స్ ఇలాంటివి అంటే లైక్ ఐస్ క్రీమ్స్ ఇవన్నీ కొంతమందికి బాగా ఇష్టం ఉంటుంది కదా, నాకైతే అంత ఇష్టం ఉండదు. బట్ ఈ చాక్లెట్ నిజంగా చాలా 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 బాగుందనమాట. ఖచ్చితంగా టేస్ట్ చేయాల్సిన చాక్లెటే అనిపించింది. అండ్ నేను, మా వారు, మా పాప ముగ్గురము ఆ ప్లేస్లో కూడా ఎంజాయ్ చేశామండి. ఆ ప్లేస్ మొత్తం కూడా నేను ఒక వీడియో తీశాను, అది కూడా ఈ వీడియో క్లిప్లో యాడ్ చేశాను, చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి. టెక్సస్లో వెదర్ ఏమో చాలా సన్నీగా హాట్గా ఉంది. అండ్ కాలిఫోర్నియాలో వెదర్ అయితే గుడ్ ఉంది, లైక్ కూల్గా ఉందన్నమాట. అది కొంతవరకు ఓకే, కానీ ఎక్కువ టైం ఉంటే మన బాడీ అంతా కూల్ ఎక్కిపోయి వణికిపోతూ ఉంటాం కదా, సో అదే ఫేస్ చేసాం మేము స్వెటర్స్, స్వెట్ షర్ట్స్ ఇలాంటివి ఏవి క్యారీ చేయలేదు, లైక్ హుడీస్ అవన్నీ కూడా నార్మల్ టీ షర్ట్స్, రెగ్యులర్ వేర్ బట్టలే తీసుకొని వెళ్ళాము. టెక్సస్లో వెదర్ ఇలా ఉంది కదా, అక్కడ కూడా అలానే ఉంటుందేమోలే అని చెప్పి. సో మేము చేసిన మైనస్ అదనమాట. ఎవరైనా కాలిఫోర్నియా వెళ్తున్నారు అంటే మాత్రం ఖచ్చితంగా స్వెటర్స్ అయితే క్యారీ చేయండి. అండ్ బేబీ కూడా కొంచెం ఇబ్బంది పడిందేమో అనుకున్నా, అది బాగానే ఉంది, కానీ మా ఫీలింగ్ అది. అండ్ అసలు లుక్ ఎట్ దట్ వెదర్ గాయస్, ఎంత బాగుందంటే అబ్బా, అసలు ఈ ప్లేస్ చూస్తుంటే నాకు ఇప్పటికీ కూడా అక్కడికి మళ్ళీ వెళ్ళిన ఆ ప్లేస్ ఒక మెమరబుల్ ప్లేస్ లాగానే అనిపిస్తుంది. అటువైపు ఇటువైపు ఏమో గిరాదెల్లి స్క్వేర్ అండ్ మధ్యలో ఈ కెఫే దగ్గర మా వారు నాకు చాక్లెట్ ఇచ్చి ప్రపోజ్ చేసి నా కూతురు నాకు విష్ చేస్తుంటే ఎంత హ్యాపీగా అనిపించిందో. ఈ లైఫ్కి ఇంతకంటే ఏం కావాలి అన్నట్టు అనిపించింది. సో మీరు కూడా ఈ వీడియో చూసి మంచిగా ఎంజాయ్ చేయండి. నేను ఇంత హ్యాపీగా ఉన్నాను కదా, ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కావట్లేదు, అంత ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. అండ్ ఈ ప్లేస్ చూస్తే వామ్మో, ఇవన్నీ ఏంటో టీవీలో చూసి, మూవీస్లో చూసి మనము ఒక డ్రీమీగా లేకపోతే ఒక ఫ్యాంటసీ ఉంటుంది కదా, ఆ ప్లేసుల్లో మనం ఉండాలి అని. కానీ అలాంటి ప్లేసుల్లో మనం తిరుగుతున్నప్పుడు మనము ఇంకెంత ఎంజాయ్ చేస్తాను, నా ఆనందానికైతే హద్దులు లేవు. లైఫ్లో ఫస్ట్ టైం నేనైతే కొన్ని ప్లేసెస్ చూసి అరిచి నా సెల్ఫ్ నేను బయట పెట్టేసుకొని ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేశాను. అండ్ మీరు కూడా ఈ వీడియో చూస్తూ మంచిగా ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను.
పాప కూడా వెళ్ళినటువంటి ప్లేస్‌లో ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా మంచిగా ఎంజాయ్ చేసిందండి. కొత్త ప్లేస్ కదా! మాకు వెదర్ చేంజెస్ వల్ల గానీ, లేకపోతే పీపుల్ చాలామంది ఉంటూ ఉంటారు. వాళ్ళందరిని చూసేమన్నా లైక్ టాంట్రమ్స్ చూపిస్తదేమో అని చెప్పేసి అనుకున్నాను. కానీ తను ఎలాంటి టాంట్రమ్స్ లేకుండా మంచిగా ట్రిప్ అంతా ఎంజాయ్ చేసింది. వెకేషన్ మాకంటే అదే ఎక్కువ ఎంజాయ్ చేసిందేమో అనిపించింది. లైక్ అరవటము, జనాల్ని చూసి పలకరించడము అలా చేస్తుందనమాట. అండ్ మేము కూడా నిజం చెప్తున్నా అంత బ్యూటిఫుల్ ప్లేసెస్‌లో ఉన్నా గానీ, పాపకి ప్రతి క్షణం నేనైతే ముద్దులు పెడుతూనే ఉన్నాను. నిజంగా ప్రతి మదర్, ప్రతి ఫాదర్ అలానే ఉంటారేమో. పిల్లలు పుట్టిన తర్వాత మనల్ని మనం మర్చిపోయి, వాళ్ళే మన ప్రపంచం అయిపోవటము, మన చుట్టూ ఉన్న ప్రపంచం ఎంత అందంగా ఉన్నా గానీ, వాళ్ళే మనకు అందంగా కనిపించడం, ఇలాంటి అనుభవాలన్నీ ప్రతి పేరెంట్స్ కూడా ఎక్స్‌పీరియన్స్ చేస్తారేమో. నిజంగా నాకు భలే అనిపించింది. అండ్ మీరైతే ఈ వీడియో కంప్లీట్‌గా చూడండి. మీరు ఏ ప్లేస్‌ని మిస్ అవ్వకుండా చూస్తే మీరు కూడా హ్యాపీ అవుతారని నా నా ఆలోచనతో చెప్తున్నాను. ఇరానెల్లి ఆపోజిట్‌లో ఉన్న సీ గూడా చూసేసుకుందాం పనిలో పని అని చెప్పి మేమైతే సీ దగ్గరికి వెళ్తున్నాం. జస్ట్ రోడ్ దాటితే సీ అండి అక్కడ. కానీ చాలా చీకటిగా ఉంది గదా! వీడియో కూడా అంత క్లారిటీగా రావట్లేదు. ఫోటోస్ కూడా రావట్లేదని చెప్పి ఇంక నేను వీడియోస్ కూడా ఏం తీసుకోలేదు. ఇంకా అక్కడ బాగా చీకటిగా ఉంది అండ్ చలిగా గూడా ఉంది. పాప ఇబ్బంది పడుతుంది అని చెప్పి ఇంక రిటర్న్ స్టార్ట్ అయిపోదాము అని మేమైతే అక్కడ వెయిట్ చేస్తున్నాం. మా వారేమో కార్ తీసుకురావడానికి వెళ్ళారు. ఇంకా డిన్నర్ టైం అయిపోతుంది. ఇంకా అప్పటికే లేట్ అయిపోయింది. ఇంకా కోలాపసి అని ఇండియన్ రెస్టారెంట్ నియర్ బై ఉంటే అక్కడికి వెళ్ళి పరాతా విత్ వెజ్ కుర్మా అయితే తిన్నాము. పాపకు నేను ఫుడ్ అయితే ప్రెప్ చేసుకొని వచ్చాను కదా, ఇంకా అదే పెట్టాను అనమాట. మంచిగా అది కూడా తినేసింది. ఇంకా రిటర్న్ ఎయిర్బిఎన్బికి అయితే స్టార్ట్ అయిపోయాం. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్ అండ్ సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. బై బాయ్.